నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అగ్రరాజ్యం అమెరికా 250 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. తనంతట తాను ఎదగడమే కాకుండా ప్రపంచ దేశాలు తమ దారిలో నడిచేలా ఎదిగింది. ప్రజాస్వామ్య భావాలకు ఆలంబనగా మారింది. ప్రపంచంపై అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1776 జూలై 4న స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అమెరికా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. నేడు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రపంచ కళలకు చిరునామా, ప్రజాస్వామ్య భావనలకు ఆలంబన, బానిసత్వం నుంచి పౌర హక్కుల వరకు అణ్వాయుధ ప్రయోగాలతో అమేయ శక్తి. అగ్రరాజ్యం అమెరికా ఆవిర్భవించి జూలై 4 నాటికి 250 ఏళ్లు పూర్తవుతున్నాయి. 2.5 శతాబ్దాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యంగా చలామణవుతోంది. విశ్వం మొత్తం తన మీద ఆధారపడేలా తనను తాను తీర్చిదిద్దుకుంది. ఏ దేశమైనా సరే అమెరికాను టచ్ చెయ్యాలంటే వణికిపోయేలా ఎదిగింది. ఆర్థికంగా, సైనికంగా, టెక్నాలజీ, పారిశ్రామిక, విద్య, ఇలా ఏ రంగంలో అయినా ఆ దేశానిదే పైచేయి. సమకాలీన ప్రపంచ చరిత్రలో అమెరికా ఒక దేశం కాదు, ఓ ప్రయోగం అన్నాడో ప్రముఖుడు. నిజంగానే ఇది ఒక జాతి నిర్మించిన దేశం కాదు, ప్రపంచంలోని జాతులన్నీ కలిసి నిర్మించిన దేశం. ప్రపంచం నలుమూలల నుంచి వలసొచ్చిన ప్రజలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలిసి రూపుదిద్దుకున్న సామాజిక ప్రయోగం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి కలలు అక్కడ పరిశ్రమలుగా మారాయి. పరిశ్రమలు సంపదను సృష్టించాయి. సంపద పరిశోధనకు బలమిచ్చింది. పరిశోధన ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలకు దారితీసింది. అందుకే అమెరికా అగ్రరాజ్యమైంది. 2.5 శతాబ్దాల అమెరికా ప్రయాణంలో యుద్ధ గాథలున్నాయి. అందరినీ ఆహ్వానించే అరుదైన సామాజిక ప్రయోగశాలలా మారింది. ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థగా ఎదిగింది. అణ్వాయుధ ప్రయోగాలతో అమేయ శక్తిగా ప్రపంచం ముందు నిలబడింది. మరెన్నో అద్భుత యంత్రాల కథలున్నాయి. కాలినడకల నుంచి క్వాంటం కంప్యూటర్ల దాకా, బానిసత్వం నుంచి పౌర హక్కుల దాకా, చంద్రుడిపై తొలి అడుగు నుంచి అంగారక గ్రహ శోధన దాకా, మానవాళిని ప్రభావితం చేసిన మైలురాళ్లు, ప్రపంచం మరువని మేలురాళ్లు ఎన్నెన్నో అమెరికా సొంతం. వాటిలో ప్రపంచాన్ని మార్చిన విజయాలున్నాయి, ఆలోచనలో పడేసిన వైఫల్యాలూ ఉన్నాయి. అమెరికాకు 1776లో స్వాతంత్ర్యం లభించింది. మరి అంతకు ముందు అది ఒకే దేశంగా ఉండేదా అంటే కాదు. అది బ్రిటిష్ పాలనలోని 13 వలస రాజ్యాల సమాహారం. ప్రాతినిధ్యం లేనిదే పన్ను లేదు అనే నినాదంతో ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలనకు ఎదురుతిరిగాయి. చివరకు 1776 జూలై 4న 13 వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అన్నీ కలిసి అమెరికాగా అవతరించాయి. బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన తరువాత మిగిలిన దేశాల మాదిరిగా కేవలం ఒక దేశంగా మిగిలిపోలేదు. స్వతంత్ర దేశంగా అవతరించిన తొలినాళ్లలో విదేశీ, అంతర్జాతీయ విషయాల్లో వేలు పెట్టేది కాదు. దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు తమ భూభాగ విస్తరణపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. కొనుగోళ్లు, చర్చలు, యుద్ధాల వంటి మార్గాలతో 1783 నుంచి 1853 మధ్య అమెరికా తన భూభాగాన్ని 3 కంటే ఎక్కువగా పెంచుకుంది. స్టీమ్ బోట్లు, ప్యాసింజర్ రైళ్లు, ఫ్యాక్టరీ యంత్రాల వంటి సాంకేతిక ఆవిష్కరణలు అమెరికాను వ్యవసాయాధార దేశం నుంచి పారిశ్రామిక శక్తిగా మార్చాయి. అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సంఖ్య 50. కానీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి అట్లాంటిక్ తీరంలోని 13 రాష్ట్రాలు మాత్రమే అందులో భాగంగా ఉండేవి. అనేక కొనుగోళ్లు, యుద్ధాలు, ఒప్పందాలతో మిగతా రాష్ట్రాలను వాషింగ్టన్ దక్కించుకుంది. 1803లో ఫ్రాన్స్ నుంచి లూసియానాకు కొనుగోలు చేసింది. దాంతో దేశ భూభాగం దాదాపు రెట్టింపైంది. 1819లో స్పెయిన్ నుంచి ఫ్లోరిడా దక్కింది. టెక్సాస్ తొలుత స్వతంత్ర దేశంగా ఏర్పడి 1845లో అమెరికాలో విలీనమైంది. మెక్సికోతో యుద్ధం తర్వాత అమెరికాలో కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడా, ఉటా చేరాయి. 1867లో రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేశారు. 1959లో హవాయి 50వ రాష్ట్రంగా మారింది. భౌగోళిక విస్తరణే అమెరికా ఆర్థిక, సైనిక శక్తికి పునాదైంది. దేశానికి విస్తారమైన వ్యవసాయ భూములు, ఖనిజ సంపదతో పాటు 2 మహాసముద్రాలపై ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అమెరికా 1861-65 మధ్య అంతర్యుద్ధంతో అత్తలాకుతలమైంది. బానిసత్వమే అందుకు ప్రధాన కారణం. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయం ఆఫ్రికన్ బానిసల శ్రమపై ఆధారపడగా, ఉత్తర రాష్ట్రాలు పారిశ్రామికీకరణ వైపు వెళ్లి బానిసత్వాన్ని వ్యతిరేకించాయి. ఈ విభేదాలు దేశాన్ని 2 శిబిరాలుగా చీల్చాయి. అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో 11 దక్షిణ రాష్ట్రాలు విడిపోయి ప్రత్యేక సమాఖ్యను ఏర్పాటు చేశాయి. అంతర్యుద్ధంతో 6 లక్షల మందికి పైగా మరణించారు.
1863లో లింకన్ బానిసల విముక్తి ప్రకటన జారీ చేయడంతో అంతర్యుద్ధం స్వేచ్ఛ కోసం పోరాటంగా మారిపోయింది. ఉత్తర రాష్ట్రాల విజయంతో బానిసత్వం రద్దయింది. అయితే జాతి వివక్ష వెంటనే అంతరించిపోలేదు. సమాన హక్కుల కోసం నల్ల జాతీయులు మరో శతాబ్దం పాటు పోరాడాల్సొచ్చింది. అయినప్పటికీ అంతర్యుద్ధమే అమెరికాను శాశ్వతంగా ఏకీకృత దేశంగా నిలబెట్టిందని చెప్పొచ్చు. అందుకే చరిత్రకారులు దీనిని అమెరికా రెండో జననంగా పిలుస్తారు. సంపద పెరిగాక కూడా చాన్నాళ్లు విదేశీ అంశాల్లో అమెరికా ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. అయితే 1898, 1945 మధ్య జరిగిన 3 యుద్ధాలు దాని చరిత్రను మలుపు తిప్పాయి. 1898 నాటి స్పెయిన్ అమెరికా యుద్ధాన్ని అంతర్జాతీయ లక్ష్యాల సాధన దిశగా అమెరికా వేసిన భారీ ముందడుగుగా చెప్పొచ్చు. క్యూబా నుంచి స్పెయిన్ను వెళ్లగొట్టేందుకు పనిలో పనిగా కరీబియన్, పసిఫిక్ ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా ఆ యుద్ధం చేసింది. ఓడిపోయిన స్పెయిన్ క్యూబాను వీడ్డంతో పాటు కరీబియన్, పసిఫిక్ ప్రాంతాల్లోని పలు భూభాగాలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించింది. ఫలితంగా గ్యామ్, ఫిలిప్పీన్స్, ప్యూర్టోరికో అమెరికా వశమయ్యాయి. స్వతంత్ర దేశమైన హవాయిని అదే ఏడాది అమెరికా తనలో కలిపేసుకుంది. బ్రిటిష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురైన అమెరికన్లు 1776 జూలై 4న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. అప్పట్నుంచి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. బ్రిటన్ ప్రపంచంలోని దాదాపు 80 దేశాలు, దీవులను పాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచం భూభాగంలో దాదాపు 26% ఉంది. ఇందులో అమెరికా దేశం కూడా ఉంది. అవును, ప్రపంచంలోని అత్యధిక ఆయుధాలు కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన దేశం కూడా బ్రిటిష్ వారికి బానిసగా ఉందని తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అత్యుత్తమ డాక్టర్స్ ఉన్న అత్యాధునిక పరిశోధనల కేంద్రమైన కోట్ల మంది ఆరోగ్య సేవలను ఇబ్బంది పడుతూ ఉంటారు. అత్యంత శక్తివంతమైన దేశంలో భద్రత మాత్రం భయం. ఎక్కడ ఎప్పుడు తుకాపి గురిపెడతారో తెలియని స్థితి. ఈ రెండు అమెరికాలను అర్థం చేసుకున్నప్పుడే 250 ఏళ్ల అమెరికా అసలు కథ అర్థమవుతుంది. అమెరికాలో ఒకవైపు ప్రపంచ మేధస్సుకు ఆహ్వానం, మరోవైపు అంతరించని విపరీతమైన జాతి వివక్ష. 250 ఏళ్లుగా రెండు అమెరికాల మధ్య పోరాటం. 1939-45 మధ్య అమెరికా ఆర్థిక వ్యవస్థ రెట్టింపు. క్రిస్టోఫర్ కొలంబస్ యూరప్ నుంచి భారత్కు బయలుదేరాడు. అయితే అనుకోకుండా అమెరికాకు చేరుకున్నట్లు చరిత్ర చెబుతోంది. కొలంబస్ తన ప్రజలకు అమెరికా గురించి చెప్పినప్పుడు ఆ దేశం స్వాధీనం కోసం చాలా దేశాల మధ్య పోరాటం జరిగింది. అయితే బ్రిటిష్ ప్రజలు అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని అమెరికాను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలాగే బ్రిటిషర్లు అమెరికా ప్రజలను హింసించారు. దీంతో బ్రిటిష్ అధికారులకు అమెరికన్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 1775లో విప్లవ యుద్ధం మొదలయ్యింది. న్యూ ఇంగ్లాండ్లోని ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడటం ప్రారంభించారు. బ్రిటిషర్లు వారిని రాడికల్స్ గా పరిగణించారు. జూన్ 7న కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌస్ లో సమావేశమయ్యింది. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీలీ స్వాతంత్ర్యం కోసం పిలుపునిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జూలై 2న గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ రహస్యంగా ఓటు వేసింది. జూలై 4, 1776న స్వాతంత్ర్యం ప్రకటన ఆమోదించబడింది. 2.5 శతాబ్దాల అమెరికా చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. అది ఒక్క దేశమే అయినా అందులో 2 అమెరికాలు కలిసి ప్రయాణిస్తున్నాయి. మొదటిది ఊరించే అవకాశాల గని అయితే మరొకటి హెచ్చరించే ఊబిలాంటిది. ఒకటి కలల్ని నెరవేరిస్తే ఇంకొకటి అసమానతలను గుర్తు చేస్తుంది. ఒకటి ప్రపంచ మేధస్సును ఆహ్వానిస్తే మరొకటి అంతరించని జాతి వివక్షతో పోరాడుతుంది. అత్యంత సంపన్న దేశంలో ధనిక పేద అంతరం విపరీతంగా ఉంది. ఒక అమెరికా చేతులు చాచి ఆహ్వానిస్తే మరొక అమెరికా గుమ్మంలోనే మీరెవరు అని నిలదీస్తుంది. ఒకటి మనిషిని మనిషిగా చూస్తే ఇంకొకటి రంగును వెతుకుతుంది. ఒకటి ప్రతిభను గౌరవిస్తే మరొకటి పుట్టుకను ప్రశ్నిస్తుంది. అంతర్గతంగా ఈ 2 అమెరికాల మధ్య జరుగుతున్న పోరాటమే అమెరికా చరిత్ర. 250 ఏళ్లుగా అవి ఒకదానితో ఒకటి తగువులాడుకుంటూనే సహజీవనం చేస్తున్నాయి. ప్రజలంతా సమానమే అంటూ 1776లో స్వాతంత్ర ప్రకటన వెలువడినప్పుడు దానిపై సంతకం చేసిన వారిలో చాలా మందికి బానిసలు ఉన్నారు. ఇదే మొదటి వైరుధ్యం. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికా తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి అమెరికాకు 1776 జూలై 2నే స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్ కాంగ్రెస్ బ్రిటన్ కింగ్ జార్జ్కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జూలై 4న అధికారికంగా స్వాతంత్ర ప్రకటన చేశారు.
కానీ అమెరికా రాష్ట్రాల సంతకాలు ఇతర ప్రక్రియలు ఆగస్టు 2 వరకు సాగాయి. శ్వేత సౌధంలో ఈ వేడుకలు తొలిసారి 1801లో జరిగాయి. అప్పటి దేశ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు. థామస్ జెఫర్సన్ అమెరికా స్వాతంత్ర్యం ప్రకటిస్తున్నట్లు తెలిపే ప్రకటనను రూపొందించారు. జూలై 4, 1977న పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో మొదటిసారి దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ తొలి వేడుకలో 13 తుపాకీ కాల్పులు జరిగాయి. బాణాసంచా కాల్చడం కూడా అప్పట్నుంచే మొదలయ్యింది. 1801లో వైట్ హౌస్ అధికారికంగా జూలై 4ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకుంది. అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడిన జనరల్ జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు మొదటి అధ్యక్షుడయ్యారు. దీంతో అమెరికా రాజధానికి వాషింగ్టన్ డీసీ అని పేరు పెట్టారు. అమెరికా జాతీయ పతాకంలో స్టార్స్ ఎప్పుడున్న క్రమంలో ఉండేవి కావు. 1776 నాటి పతాకంలోని స్టార్స్ వలయాకారంలో ఉండేవి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు సమానమే అని చాటి చెప్పేందుకు అలా డిజైన్ చేశారు. 1880ల మధ్యలోనే బ్రిటన్ను అధిగమించి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానానికి అమెరికా ఎగబాకింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లోనే మొదలైన 3 ఏళ్ల వరకు అమెరికా దానికి దూరంగానే ఉంది. అయితే దాని నౌకలను అట్లాంటిక్ మహాసముద్రంలో ముంచెయ్యడం, యుద్ధంలో తమతో చేతులు కలిపితే అమెరికా భూభాగాన్ని ఆక్రమించేందుకు సహాయం చేస్తామంటూ మెక్సికోకు జర్మనీ చేసిన రహస్య ప్రతిపాదనను బ్రిటన్ బయటపెట్టడం వంటి పరిణామాలతో 1917 ఏప్రిల్ 6న యుద్ధంలో అమెరికా ప్రవేశించింది. తర్వాత శాంతి చర్చల్లోనూ కీలక పాత్ర పోషించింది. యుద్ధం కారణంగా ఐరోపా అస్తవ్యస్తమవడంతో పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రపంచ పెద్దన్నగా మారేందుకు ప్రయత్నించింది. అయితే 1929లో మహామాంద్యం మొదలయ్యింది. ఈ కారణంగా మళ్లీ కొంతకాలం అంతర్జాతీయ అంశాల్లో వాషింగ్టన్ జోక్యం చేసుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో 1941 వరకు అమెరికా జోక్యం చేసుకోలేదు. అయితే ఆ ఏడాది డిసెంబర్ 7న పెరల్ హార్బర్లోని అమెరికా నౌకా స్థావరంపై జపాన్ బాంబులు వేసింది. అక్కడ దాదాపు 2400 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరుసటి రోజు జపాన్పై అమెరికా యుద్ధం ప్రకటించింది. తర్వాత జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఇక వాషింగ్టన్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది. దాంతో పరిస్థితులు మారిపోయాయి. 1945 మే 7న జర్మనీ లొంగిపోయింది. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేశాక అదే ఏడాది ఆగస్టు 14న జపాన్ కూడా చేతులెత్తేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి అమెరికా విజేతగా అంతర్జాతీయ అగ్రశక్తిగా అవతరించింది. 1939-45 మధ్య పశ్చిమ ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు సుమారు 18% కుచించుకుపోయాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ సగానికి తగ్గిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం మాత్రం దాదాపు రెట్టింపయ్యింది. ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదగడంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమార్ధగోళానికి అమెరికా పరిమితం కాలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తూ ఐరోపాకు అండగా సోవియట్ యూనియన్ను నిలువరించేందుకు నిలిచింది. జపాన్ పునర్నిర్మాణానికి ముందుకొచ్చింది. చైనాలో 1949లో మావో జడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు సర్కార్ ఏర్పడ్డాక ఆసియాలో కమ్యూనిజం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఇక్కడి దేశాలతో అమెరికా పలు ద్వైపాక్షిక కూటములను ఏర్పాటు చేసుకుంది. అంతర్జాతీయ అంశాలపై పలు ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటును అమెరికా ముందుండి చూసుకుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటివి ఇందులో భాగమే. అమెరికా చెప్పేదొకటి, చేతల్లో చూపించేది మరొకటి. యుద్ధం చేయనని ప్రకటిస్తుంది, అంతలోనే బాంబులతో విరుచుకుపడుతుంది. కుట్రలు, కుతంత్రాలు చేయడం, దారిలోకి రాని దేశాలను ముప్పతిప్పలు పెట్టడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అనేక యుద్ధాలు చేసిన అమెరికా భారీగా సైనికులను కోల్పోయింది. ప్రత్యర్థి దేశాలకు చెందిన వారిని అంతం చేసింది. యుద్ధాల కోసమే లక్షల డాలర్స్ని ఖర్చు చేస్తోంది. బలహీనతల్లోనూ అమెరికా అగ్రరాజ్యమే. అర్థం పర్థం లేని తుపాకీ సంస్కృతి, నోటితో నవ్వి నొసడితో వెక్కిరించే జాతి వివక్ష, ఆధునిక ముసుగులో పీడిస్తున్న ఒంటరితనం, డ్రగ్స్కు బానిసవుతున్న యువతరం, అనూహ్య సంపద వెనక దాగిన అపార పేదరికం ఇవన్నీ ఆ దేశంలో దర్శనమిస్తాయి. అందుకే అమెరికాను ప్రేమించడం సులభం, ద్వేషించటమూ సులభం, అర్థం చేసుకోవడమే కష్టం. 250 ఏళ్ల తర్వాత కూడా అమెరికా ఇంకా సంపూర్ణంగా ఎదగలేదు. ప్రతి తరము కొత్త నిర్మాణం చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు కలలు కనొచ్చు, నెరవేర్చుకోవచ్చు. మధురో నిర్బంధం, ఖమేనీ మృతి యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఘటనలివి. నిత్యం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే నేతలను సైతం అమెరికా గురిపెట్టి తమ లక్ష్యాలను సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా కన్నేస్తే ప్రపంచ నేతలు తప్పించుకోవడం కష్టమే అనే సందేశాన్నిస్తోంది. అగ్రరాజ్య శత్రువుల కదలికలను కనిపెట్టడంలో ఆ దేశ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తోంది. ప్రపంచ స్థాయి నేతలపై అమెరికా నిఘా పెట్టడం ప్రచన్న యుద్ధం నాటి నుంచే ఉంది.
ఆయా నేతల కదలికలు, సంభాషణలను యుఎస్ నిఘా సంస్థలు గుర్తిస్తాయని గతంలో అనేకసార్లు కథనాలు వచ్చాయి. చైనా నాయకులు ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను ట్రాక్ చేసేందుకు అమెరికా ప్రయత్నించిందని 14 ఏళ్ల క్రితం వికీలీక్స్ సంచలన పత్రాలు విడుదల చేసింది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఈ నిఘా బారిన పడ్డవారే. సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకొని వీఐపీల కదలికలపై అమెరికా నిఘా పెడుతున్నట్లు సమాచారం. వీధులు, డోర్బెల్ కెమెరాలు, టోల్ హైవేలపై ఎలక్ట్రానిక్ సెన్సార్ల వినియోగం పెరుగుతోంది. ఈ సెన్సార్లను హ్యాక్ చేసి కృత్రిమ మేధ సాయంతో బిలియన్ల కొద్దీ డేటాను సేకరించే వీలుంది. తద్వారా ప్రముఖుల కదలికలను ఇట్టే పసిగట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ డోర్లను ఎలా తెరవాలి, విదేశీ నేతల బాడీగార్డులు, కుటుంబ సభ్యుల వ్యక్తిగత సెల్ఫోన్ల లొకేషన్లను ఎలా గుర్తించాలి అన్న వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్పై ఏజెన్సీలకు శిక్షణ ఉంటుంది. సెప్టెంబర్ 2001 తర్వాత ఉగ్రవాదంపై పోరుకు సిద్ధమని ప్రకటించిన నాటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టారు. ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్తో మొదలైన ఆ సైనిక చర్య దాదాపు 20 ఏళ్లు కొనసాగింది. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ యుద్ధంగా నిలిచింది. ఇరాక్ పైన దాడి చేసింది. 2001-2023 మధ్యకాలంలో బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్ల హయాంలోనే సిరియా, యెమెన్, సొమాలియా, లిబియా, నైజీరియాలపై వైమానిక దాడులు జరిపింది. ఇటీవల వెనిజువెలాపై సైనిక చర్య చేపట్టిన అగ్రరాజ్యం తాజాగా ఇరాన్ పైన మరోసారి భీకర దాడులు చేసింది. 2.5 దశాబ్దాల్లో అమెరికా యుద్ధాల కారణంగా దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. వీరిలో దాదాపు సగం మంది సామాన్యులేనని చెప్పింది. ఆహారం, వైద్యం, యుద్ధ సంబంధిత వ్యాధులతో అనేక మంది మరణించినట్లుగా తెలిపింది. ఇలా 2 దశాబ్దాలకు పైగా సైనిక చర్య కోసం అమెరికా దాదాపు $5.8 ట్రిలియన్ ఖర్చు పెట్టినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు రానున్న రోజుల్లో మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణ కోసం మరో $2.2 ట్రిలియన్ అవసరమవుతాయని తెలుస్తోంది. మొత్తంగా 2001 నుంచి యుద్ధాలపై అమెరికా పెట్టే ఖర్చు సుమారు $8 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. తమ చరిత్ర, దేశ ప్రజాస్వామ్యం పట్ల పెద్దగా గర్వించదగింది ఏదీ లేదంటున్నారు అమెరికన్లు. ప్రపంచంలో తమ దేశానికున్న రాజకీయ, సైనిక పలుకుబడితో పాటు అనేక విషయాల్లో అమెరికా సాధించిన విజయాలపై అసోసియేటెడ్ ప్రెస్ NORC సర్వే నిర్వహించింది. ఒకప్పుడు గర్వించిన వారిలో 2017 నుంచి ఆ భావన సన్నగిల్లిందని సర్వే వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై దాడికి దిగిన ఏప్రిల్ నెలలో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం మీద కేవలం 53% మంది మాత్రమే అమెరికన్లు కావడం తమకు గర్వకారణంగా భావిస్తున్నారు. కల్లోలభరితమైన డొనాల్డ్ ట్రంప్ తొలి దఫా పాలనా కాలం, కోవిడ్-19 మహమ్మారి, జో బైడెన్ పరిపాలనా కాలంలో ప్రబలిన ద్రవ్యోల్బణం, ట్రంప్ 2వ దఫా పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు అమెరికన్ ప్రజల్లో దేశభక్తి భావనకు తూట్లు పొడిచాయి. అమెరికన్ పౌరులమన్న గుర్తింపున్నవారు తమ ప్రభుత్వ పూర్వ, ప్రస్తుత చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ దేశ ప్రజాస్వామ్యం పనిచేస్తున్న తీరుపై 14% అమెరికన్లలో గౌరవభావం తగ్గిపోయింది. 2017లో 42% మందిలో కనిపించిన ఈ తీరు ప్రస్తుతం 28% మందిలో ఉంది. అమెరికా సాయుధ బలగాలపై గౌరవం 2017 నుంచి 19% మందిలో తగ్గిపోయింది. డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల్లో కేవలం 14% మంది, ఏ పార్టీకి మద్దతివ్వని స్వతంత్రుల్లో 28% మంది మాత్రమే తాము అమెరికన్లమైనందుకు ఎంతో గర్విస్తున్నామని చెప్పినట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న 70% మంది రిపబ్లికన్లు తమ జాతీయతపై గౌరవాన్ని వ్యక్తం చేశారు. తమ చర్మ రంగు ఆధారంగా గుర్తిస్తున్నారే తప్ప అమెరికన్లుగా కాదని ఆఫ్రో అమెరికన్లలో 73% మంది అంటున్నారు. చైనాలో 1949లో మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు సర్కార్ ఏర్పడ్డాక ఆసియాలో కమ్యూనిజం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఇక్కడి దేశాలతో అమెరికా పలు ద్వైపాక్షిక కూటములను ఏర్పాటు చేసుకుంది. అంతర్జాతీయ అంశాలపై పలు ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటును అమెరికా ముందుండి చూసుకుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటివి ఇందులో భాగమే. ఒక అమెరికా జార్జ్ వాషింగ్టన్ ఇచ్చింది. అధికారానికి హద్దులు ఉండాలి అని ప్రపంచానికి నేర్పారు. అబ్రహం లింకన్ ఇచ్చింది. దేశం చీలిపోతున్నా బానిసత్వం అంతం కావాలని నిలబడ్డారు. అయితే అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్యం పేరుతో యుద్ధ పిపాసతో సాగిన నాయకులను అందించిన చరిత్ర అమెరికాకుంది.